మోకాళ్ళ భాగంలో గుజ్జు తగ్గకుండా ఉండేందుకు, కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, అదేవిధంగా నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ తగ్గేందుకు కూడా అంటే చాలామందికి అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేక అసలు ఖర్చు పెట్టుకుంటామమ్మా. కుటుంబ సభ్యుల్లో చాలామందికి నొప్పుల సమస్యతో బాధపడేటువంటి పరిస్థితి ఎదురైతే ఉంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో మోకాల నొప్పులకు సంబంధించి ఆల్రెడీ మాకు ఇంతకుముందు ఒక చిట్కాని తెలియజేశారు. Yeah. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. సో అలాంటిది ఆయిల్స్ గురించి జనరల్గా ఆయిల్స్ బామ్స్ అని అడుగుతున్నారు సార్. అలా ఆయిల్ కూడా ఏమన్నా ఉందా మోకాల నొప్పులకు సంబంధించి? చాలా చాలా ఆయిల్స్ ఉన్నాయమ్మా. చెప్తూ ఉంటే ప్రతి వీడియోలో కొత్త కొత్త ఆయిల్ కూడా చెప్పొచ్చమ్మా. సో అందరూ ఈజీగా తయారు చేసుకోవద్దు. ఒక ఆయిల్ కూడా చెప్తాను చూడమ్మా. ఓకే, ఎందుకంటే చాలా మంది ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టు కడుపులోకి వాడేటువంటి ఔషధాలు, ఆహార ఔషధాలు చెప్పడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఒక ఆయిల్ కూడా చెప్తాను చూడండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 3. సో మొట్టమొదటి వచ్చేసి అల్లపు రసం, రెండవది నువ్వుల నూనె, ఓకే, మూడవది కర్పూరం. అన్ని తెలుసు కదమ్మా. ఇంట్లోనే దొరికేవి కదా చేస్తామా ఇవన్నీ. మన ఇంట్లో దొరికేవమ్మా. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేక వేలాది రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టుకుంటానమ్మా. నేను చెప్పినటువంటి పద్ధతిలో మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటే మరి ఈ రోజుల్లో మీరు అన్నట్లు కుటుంబ సభ్యుల్లో చాలా మందికి నొప్పుల సమస్యతో బాధపడేటువంటి పరిస్థితి ఎదురైతే ఉంది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా. సో ఇంట్లో ఆయిల్ ఉంటే కన్నా మరి అందరికీ ఉపయోగపడుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు మన వద్ద ఉంటే ఆయిల్ తయారైనట్లే. ఎలాగంటే అమ్మా, ఇప్పుడు నువ్వుల నూనెమ్మా, ఒక 200 ml నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకొని ఆ 200 ml నువ్వుల నూనెలో 100 ml అల్లపు రసం వేసేయాలి. అల్లాన్ని తెచ్చుకొని కడిగేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దంచి రసం తీసుకోవాలమ్మా. లేకపోతే మిక్సీలో వేసుకుని రసం తీసుకోవచ్చు. సో 100 ml రసం అయితే 200 ml నువ్వుల నూనె తీసుకోవాలి. అది రేషియో ఏమా. సో నువ్వుల నూనెలో అల్లపు రసం కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద, మన ప్రేక్షకులు బాగా గుర్తుంచుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో తొందర చేస్తే కదమ్మా, త్వరగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఔషధాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల కొన్ని ఔషధ గుణాలు పోతాయమ్మా. సో అలా కాకుండా సన్న మంట మీద, అంటే సిమ్లో పెట్టాలమ్మా. సో సన్న మంట మీద కొద్దిసేపు బాగా మరిగించేసరికి ఈ యొక్క అల్లపు రసంలో ఉన్నటువంటి నీటి శాతం అంతా తగ్గిపోయేసి కేవలం ఔషధ గుణాలు మాత్రమే ఈ నువ్వుల నూనెలోకి వస్తాయమ్మా. సో ఆ విధంగా వచ్చిన తర్వాత దాన్ని దించాలి. సో మీకు మళ్ళీ సందేహం రావచ్చు, ప్రేక్షకులకు సందేహం రావచ్చు, ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు అని చెప్పేసి. సో అల్లపు రసంలో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఇమికిపోయేసరికి ఆ నూనెలో నురుగు రావడం మొదలవుతుందమ్మా. శబ్దం కూడా తగ్గిపోతుందమ్మా. ప్రారంభంలో చిటపటపట శబ్దం వస్తుంటుంది. సో ఆయిల్ తయారైన తర్వాత నురుగు రావడం మొదలవుతుంది. తర్వాత శబ్దం కూడా తగ్గిపోతుంది. సో ఆ విధంగా తయారైన తర్వాత కిందికి దించేసేయాలమ్మా. దించిన తర్వాత కాస్త వెచ్చగా ఉన్నప్పుడు ఒక 25 grams కర్పూరం, మన ఇళ్ళలో ఉండేటువంటి కర్పూరం అమ్మా. హారతి కర్పూరం వద్దమ్మా. పచ్చకర్పూరం ఖరీదు ఎక్కువ. సర్వసాధారణంగా పచ్చకర్పూరాన్ని మన వంటింట్లో తయారు చేసుకుంటే ఆహార పదార్థాలు, వంటకాలు, స్వీట్ల తయారీలో వాడతారమ్మా. పాయసం కానీ, లడ్డు కానీ, అదేవిధంగా కడుపులోకి వాడేటువంటి ఔషధాలు కూడా పచ్చకర్పూరం వాడతారమ్మా. పైపూత మందుకంతా ఈ ఉంట కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ చాలమ్మా. తక్కువ ధరకు దొరుకుతుంది, రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదే సరిపోతుందమ్మా. సో ఒక 25 grams అమ్మా కర్పూరం తీసుకుని అలా జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. అందులో వేసేసి మూత పెట్టేసారమ్మా. సో చల్లారిన తర్వాత ఆ యొక్క ఆయిల్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఆయిల్ అమ్మా రోజు సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయవచ్చమ్మా. సమస్య ఒకవేళ కొద్దిగానే ఉందనుకోండి, జస్ట్ రోజు ఒక్కసారి తగినంత ఆయిల్ తీసేసుకొని సున్నితంగా మర్దన చేయడం వల్ల చాలా అద్భుతంగా, శీఘ్రంగా, సత్వరమే పనిచేస్తాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలమ్మా, జింజరాలు కానీ, షాగోలు కానీ, అదేవిధంగా అల్లంలో కూడా సాలిసైలేట్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఈ సాలిసైలేట్స్ ఆధునిక వైద్య విధానంలో కూడా నొప్పులు తగ్గేందుకు వాడతారు. సో ఈ సాలిసైలేట్స్ ఉన్నటువంటి ఈ అల్లాన్ని మనం ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల అది కూడా ఈ నొప్పి తగ్గేందుకు, ఇప్పుడు చర్మం పీల్చుకుంటుంది కదమ్మా ఆ ఆయిల్ని, అల్లంలో ఉన్నటువంటి ఆ మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చర్మం పీల్చుకుంటుంది కాబట్టి నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు నువ్వుల నూనె, నువ్వుల నూనెలో కూడా సిసమిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాలైన
మంచి మంచి ఔషధ అవును. గుణాలు ఉన్నటువంటి రసాయన తత్వాలునేమో ఇవి కూడా మోకాళ్ళ భాగంలో గుజ్జు తగ్గకుండా ఉండేందుకు, కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, అదేవిధంగా నొప్పి, పోటు, సలుపు, బాధ ఇవన్నీ తగ్గేందుకు కూడా ఈ యొక్క నువ్వుల నూనె చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా కర్పూరంలో క్యాంఫరాల్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ యొక్క క్యాంఫరాల్ గుణం ఏంటంటే నొప్పిని తగ్గించడమే కాకుండా ఈ 2 పదార్థాల యొక్క ఔషధ గుణాలను మరింత రెట్టింపు చేస్తుందమ్మా. మరింత ఫాస్ట్‌గా. ఈ రోజుల్లో ఫాస్ట్ డేస్ కదమ్మా! అవును సార్. వెంటనే తగ్గాలి. వెంటనే వెంటనే తగ్గిపోవాలా? తగ్గాలంటే మనం ఇలాంటి పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుంటే చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా. మరి ఈ నూనె ఓన్లీ మోకాళ్ళకే పనిచేస్తుందా? ఇంకా మనం దేనికైనా వాడొచ్చా సార్? చాలా మంచి ప్రశ్న అడిగానమ్మా. ఈ రోజుల్లో ఒక్క మోకాళ్ళ నొప్పులేమమ్మా, భుజ నొప్పులతో బాధపడేవాళ్ళు, తలనొప్పులతో బాధపడేవాళ్ళు, తర్వాత ఈ నడుము నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు, ఈ విధంగా రకరకాల నొప్పులతో బాధపడుతుంటారు కదమ్మా. మెడ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు, ఏ నొప్పేనమ్మా. మోకాళ్ళ నొప్పులకు మనం మందు చెప్పాము. కానీ ఇది ఆల్ ఏ రకమైన మొత్తం నొప్పులకైనా ఏ ఎఫెక్టివ్ నొప్పులున్నా ఉంటుంది అని వెంటనే చెప్తున్నారు. రిజల్ట్ వచ్చేదానికమ్మా ఈ యొక్క ఆయిల్‌ను వాడుకుంటే సరిపోతుంది. హెడేక్ ఉంది. ఇదే ఆయిల్‌ను కాస్త తీసుకొని తలకు అప్లై చేస్తే హెడేక్ తగ్గిపోతుంది. కణతలకు అప్లై చేస్తే హెడేక్ తగ్గిపోతుంది. నడుము భాగంలో నొప్పి ఉంటుంది. నడుము భాగంలో అంత ఆయిల్ అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తే తగ్గిపోతుందమ్మా. సో భుజం నొప్పి ఉంటుంది. ఏ నొప్పి అయిపోయినమ్మా. ఇప్పుడు చిన్న పిల్లలకి కాళ్ళ నొప్పులు వస్తుంటాయి. పిక్కల నొప్పులు పట్టేస్తుంటాయి కదమ్మా. అవునవును. వాళ్ళకు కూడా వాడుకోవచ్చమ్మా. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ పెయిన్స్‌కి ఒక చాలా బెస్ట్ అద్భుతంగా సొల్యూషన్. పనిచేసేటువంటి ఓకే. బెస్ట్ సొల్యూషన్ ఈ అల్లపు రసంతో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అమ్మా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. సో చూసారు కదండి, ఈ చిట్కాని అందరూ తప్పకుండా ఫాలో అయ్యి మీకున్న మోకాల నొప్పులు తొందరగా విముక్తి పొందాలని అనుకుంటున్నాం. మరి మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా మాకు కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయడం వల్ల నెక్స్ట్ టైం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని సొల్యూషన్ తీసుకురావడానికి చూస్తామండి. సో అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్, షేర్ అండ్ లైక్ టు దాత్రి టీవీ.